హలో బాస్, వెల్కమ్ టు ద ఛానల్. ఇప్పటికిప్పుడు ఇండస్ట్రీలో తోపు డైరెక్టర్ ఎవరని అంటే రాజమౌళి అని అంటారు. ఒక్క టాలీవుడ్లోనే కాదు, టోటల్ ఇండియాలోనే స్టార్ డైరెక్టర్ లిస్ట్ తీస్తే రాజమౌళి పేరు టాప్లో ఉంటుంది. అలాంటి స్టార్ డైరెక్టర్ కెరియర్లో ఒక అట్టర్ ఫ్లాప్ సినిమా కూడా ఉంది. అదేంటో చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. తెలుగు సినిమా స్టాండర్డ్స్ను ప్రపంచానికి పరిచయం చేశాడు. హీరోతో సంబంధం లేకుండా ఓన్లీ ఆయన పేరుతోనే బిజినెస్ జరుగుతుంది అంటే రాజమౌళి స్థాయి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. కేవలం టాలీవుడ్లోనే కాదు, రాజమౌళి సినిమా వస్తుందంటే బాలీవుడ్ స్టార్లు కూడా తమ సినిమాలను నెల రోజుల వరకు దరిదాపుల్లో కూడా రిలీజ్ చేయరు. అంతెందుకు, అసలు సౌత్లో సీక్వెల్ ప్రస్తావన వస్తే ముందుగా మాట్లాడుకోవాల్సింది రాజమౌళి గురించే. పార్ట్ 2 ట్రెండ్ సెట్ చేశాడు. ఒకప్పుడు కూడా పార్ట్ 2 సినిమాలు రిలీజ్ అయ్యేవి, కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపేవి కాదు. కానీ బాహుబలితో కేవలం సౌత్లోనే కాదు, ఆల్ ఇండియా ట్రెండ్ సెట్టర్గా హిస్టరీ క్రియేట్ చేశాడు. త్రిబుల్ ఆర్తో తెలుగు సినిమాను ఇంటర్నేషనల్ రేంజ్కి తీసుకెళ్లాడు. జేమ్స్ కెమెరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్ లాంటి లెజెండరీ డైరెక్టర్లు కూడా రాజమౌళి పనితనం గురించి మాట్లాడుతున్నారంటే రాజమౌళి స్థాయి ఏ రేంజో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కాగా ఇప్పటి వరకు రాజమౌళికి ఫెయిల్యూర్ అనేదే లేదు. ఆయన తీసిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ హిట్లే. అలాంటి రాజమౌళి కెరియర్లో ఒక ఫ్లాప్ సినిమా కూడా ఉందనే విషయం చాలా మందికి తెలియదు. ఆయన తీసిన ఫస్ట్ సినిమానే అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే స్టూడెంట్ నెంబర్ 1 కంటే ముందే ఆ సినిమా వచ్చింది. డైరెక్టర్గా రాజమౌళి కెరియర్ స్టార్ట్ అయింది ఆ సినిమాతోనే. అయితే మొత్తం కాదు కానీ సినిమాల్లో చాలా వరకు మేకింగ్ సీన్లు మొత్తం రాజమౌళినే డైరెక్ట్ చేశాడు. చెప్పాలంటే గెస్ట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు. అయితే రాజమౌళి డైరెక్ట్ చేసిన ఫస్ట్ సినిమా అర్ధాంగి. ఈ సినిమాకు విజేంద్ర ప్రసాద్ గారు ప్రొడ్యూసర్. 1996లో వచ్చిన ఈ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఇది రాజమౌళి కెరియర్లో అట్టర్ ఫ్లాప్ అయిన ఫస్ట్ సినిమా.